చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం నెల్లూరు ఎమ్మెల్యే బడేచంద్ర నాయకత్వం హార్ బుద్ధన్న హార్ బుద్ధన్న హార్ బుద్ధన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం ఎమ్మెల్యే బడేడు బుజ్జన్న నాయకత్వం ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం వెంకన్న ఇటు తిరిగితే బాగుంటది. స్పీడ్లు దారైపోయే వాళ్ళకి వాహన సోదరులకు పంచిపెట్టవలసిందిగా కోరుచున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మాజీ నేషనల్ ఫ్రంట్ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు, విశ్వవిఖ్యాత నట సౌరభ్రహ్మ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బడి రాధాకృష్ణ చంద్ర గారి ఆదేశాల మేరకు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. నగర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, మహిళా సోదరిమణులకు, నగర తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని డివిజన్ల ప్రెసిడెంట్ సెక్రటరీలకు, తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే అనతి కాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి 1983 జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఒకటే ఒక విధానంతో ఆయన పార్టీలోకి రావడం జరిగింది. కోడు గోడు గుడ్డ, కోడు గోడు గుడ్డ. కూడి లేని వారికి కిలో 2 రూపాయల బియ్యం పథకం, అలాగే జనతా వస్త్రాలు, అన్నదాతలకు 50 రూపాయలకి ఎక్స్పైర్ కరెంటు ఇవ్వటం, అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1983లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో 30 రూపాయలు పెన్షన్ కార్యక్రమం పెడతాం ఆయన కాడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి 30 రూపాయలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో సంస్కరణలు మహానుభావులు ఆయన చేశారు. ఆయనకి మనం ఏమిటంటే గట్టిగా నివాళులర్పించేది, మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రపతి గారికి కానీ మనం వినియోగించుకునేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి
భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయనకి భారతరత్న ఇస్తేనే సరైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఒక అభినందనలు తెలపాలి. రాత్రి అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రభుత్వం ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి 6ంటికి జీవో జారీ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటే అంటున్నారు. మరి సిగ్గు శరం ఉందో లేదో, వాళ్ళకి సీనియర్ ఉందో లేదో తెలియదు. మంత్రులందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గాని, వంశీ గాని, అలాగే కొడాల నాని గాని, ఇంకా చాలా మంది, విడుదల రజనీ గాని, ఆర్బేంద్ర డైమండ్ గాని, రోజా గారు గాని అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నే ఒక డిఐజీ గారు చెప్తున్నారు, జైలు డిఐజీ గారు ఏమనంటే, అయ్యా జైలు ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్లు ఫుల్ అయిపోయినాయి అంట. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్లు ఫుల్ అయిపోయినాయి అంట. మేమందరం కూడా ఒక కాగితం ఒకటి రాస్తున్నాం. ఏమనంటే ఒక మెమోరాండం కేంద్రానికి పంపిస్తున్నాం. అయ్యా ఆ రోజున భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళని అండమాను, బీహారు అలాంటి జైళ్ళు చాలా మంది మూసేసి ఈ రోజున పర్యాటకుల సందర్భంగా అయ్యి టికెట్లు పెట్టేస్తున్నారు. ఈ దుర్మార్గపు నా కొడుకుల్ని ఆ జైల్లోనే వేయాలి. ఇక్కడ ఉంటే చాలా మంది అన్ని జైల్లో కూడా పాప వివాహేతర సంబంధంతో గాని, పొలం గొడవల్లో గాని, ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళు కొంచెం మంది మంచి చేశారు. సాక్ష్యాలు తారుమారవడం వల్ల చాలా మంది జైల్లో మగ్గిపోతున్నారు. వీళ్ళు కూడా వీళ్ళు నాశనం చేసేస్తారు. ఇక్కడ చర్లబల్లిలో గాని, నెల్లూరు జిల్లా కోర్టులో గాని, విజయవాడ గాని. దయవుంచి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ రోజున స్వాతంత్ర సమరాలు వాళ్ళని హింసించి అందుట్లో పెట్టారు కానీ ఆ జైల్లో పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంటే వీళ్ళు కూడా చెప్పేస్తారు, రాష్ట్ర సంపద దోషిశారండి, వీళ్ళు సంక్షేమం ఎంత ఇచ్చారు, పేద ప్రజలకి ఎంత దోషిశారు. కార్పొరేట్ నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రభావం పలుకుతున్నాడు. ఆయన గాని, భూమన కరుణారెడ్డి గాని టీడీఆర్ బాండ్ల రూపాయన వేల కోట్ల రూపాయలు దోషిశారు. ఆర్బాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు, కోరి నాని గారు, కొడాల నాని గారు, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ అసలు మంత్రులు చేసిన వాళ్ళు అందరి మీద కూడా, మంత్రి పెద్దిరెడ్డి, ఎర్రచందనం కాములు, సజ్జల కొడుకు, అసలు ఎవడండి అంతా నీటే అంటున్నారు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా రేపు మళ్ళీ జనవరి వెళ్ళిన తర్వాత పాదయాత్ర చేస్తారంట. ఏ మొహం పెట్టుకు పాదయాత్ర చేస్తారు? మరి మన చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారి సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ 6 కానీ, బాబు శక్తి భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఒక 2 నెలల్లోనే ఇస్తారని చెప్పేసి ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు గారు మహానాడులో ఉన్నా సరే ఇంత ఘనంగా మన నాయకుల మధ్యన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషకరం. ఇప్పుడు సభను ఉద్దేశించి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారిని కూడా 2 విశేషాలు చెప్పాల్సిందిగా కోరు. ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు పటేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనటువంటి మేమందరం కూడా ఆయనకి గణ నివారణలు మీద వెళ్ళేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారు, అట్లాగే గడ్డి నాగరాజు గారు, కరి శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు గారు, నిరుసు గంగరాజు గారు, మరి అట్లాగే కొలిపల్లి రాజు గారు. మంచి కార్యక్రమం పెద్దలు చోడే వెంకటరత్నం గారి చేతుల మీదుగా, మా చేతుల మీదుగా, మా అందరి చేతుల మీదుగా జరగడం మేము ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం. మరి గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే మన ఏలూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి మొన్న సాయంత్రమే బయలుదేరి కడప మహానాడు, ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి కడపలో మహానాడు కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు వారితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిమిత్తం మరి నేను కూడా కడపలోనే ఉన్నాను. నేను ఉదయమే వచ్చాను. మరి ఈ కార్యక్రమం చూడమని చెప్పి శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నాం. చాలా సంతోషం. ఆ రోజున 9 నెలల వ్యవధిలోనే
1982లో పార్టీని స్థాపించి 83 జనవరి 9వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఆయన అనేక రకమైనటువంటి సంస్కరణలు మరి ఇందాక చోడే వెంకటరత్న గారు చెప్పినట్లుగా వాటిని నిర్మిస్తే మరి దాన్ని వారసత్వంగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సిక్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవ్వకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇందాక చోడే గారు చెప్పారు 30 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఆ పెన్షన్ డెవలప్ చేసుకుంటూ వచ్చి దాన్ని 4,000 రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి 4,000 రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, మరి అనేక రకమైనటువంటి ఆరోగ్య బీమా కానివ్వండి, మరి ఎన్ని లక్షల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించి 2,25,000 రూపాయలు లోన్లు ఇప్పించి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అనేక రకమైనటువంటి పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రతి సంస్కరణని కూడా ఈయన్ని పాటిస్తూ మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడా కూడా చెరగకుండా ఆయన మీద చిన్న మచ్చ కూడా పడకుండా ఆ పేరును కాపాడుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని కాపాడుకుంటూ మరి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానించి మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషం. మరి మనం బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం ఎంటే ఉండి మన ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణని కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలుపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ఇప్పుడు చూడన్న చెప్పినట్టు పేర్లు మనం చెప్పలేము కాబట్టి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మనం ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఏంటంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు 9 నెలల్లో ప్రపంచ రికార్డు అది. 9 నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవ్వడం అనేది మళ్ళీ మనం ఇంకెప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ చూడరు. అంత తక్కువ పీరియడ్ లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున 101 నుండి 102వ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రతి సంవత్సరం పండగ వాతావరణం లాగా రాష్ట్ర ప్రభుత్వం మహానాడు జరపడం, అట్లాగే రాత్రి అనౌన్స్ చేసినట్టు ప్రతి సంవత్సరం దీన్ని రాష్ట్ర పండగ కింద రాత్రి అనౌన్స్ చేశారంట. అది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం రెండు కూడా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.